యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, నా కొరకు ఒక మంచి కార్యమును చేశాను. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనమందరం దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన ఆరాధిస్తున్నటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ మాటను ఒకసారి మన మనసులో ఒకసారి తలపోసుకుందాం. ఈ స్త్రీ నా కొరకు ఒక మంచి కార్యమును చేశాను. ఈ స్త్రీ ఆయన కొరకు ఒక మంచి కార్యాన్ని చేసింది. ఈ రోజున మనమందరం కూడా హోసన్న జయము అని రోడ్డులెక్కి కేకలు వేయడం కంటే కూడా నా అభిప్రాయం ఏంటంటే, ఈ సమాజంలో, ఈ వీధులలో, యెరూషలేము వీధుల్లో యేసయ్యని ఆయనను వారు ఆ రోజున ఆయన మానవ దేహంలో, మంచి దేహంలో ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు వారు ఆరాధించినట్టుగా ఈ రోజు యేసయ్యని మనం ఈ లోకానికి చూపించాలి. ఎలా చూపించాలంటే అది నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా యేసయ్య లోకానికి కనబడాలి. యేసయ్య ఈ లోకంలో బాహ్యంగా ఆయన లేడు, ఆయన మన మధ్యలో లేడు. ఆయన ఈ లోకంలోనికి, ప్రజల మధ్యలోనికి ఆయన ఎలా వెళ్తున్నాడంటే నీ ద్వారా, నా ద్వారా ఆయన వెళ్తున్నాడు. ఈ రోజున మనం చేయవలసినటువంటి ఒక మంచి కార్యం, ఏ కార్యం మనం చేయాలి, ఎలాంటి మంచి, ఈ రోజున ఈ యొక్క మట్టల ఆదివారానికి మనం ఒక అర్థం తీసుకురావాలంటే, మనం అందరూ కలిసి దానికి అసలైనటువంటి ఒక అర్థం చెప్పాలి అంటే మనము మంచి కార్యం చేయాలి. ఏంటి మంచి కార్యము అనేది మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఈ స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి అక్షజత మాంసం, లేకపోతే అత్తరు బుద్ధి, ఈ అత్తరు విలువ ఎంత అంటే 300 దేనారములు. ఎంత అత్తరు విలువ? 300 దేనారాలు. మిగతా సువార్తల్లో ఈ యొక్క వాక్యం రాయబడింది. అక్కడ దీని విలువ కూడా ప్రస్తావించబడింది. అక్కడ ప్రస్తావించబడినటువంటి విలువ ఎంతంటే 300 దేనారములు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కాలంలో కష్టపడితే ఆ మనిషి యొక్క సంపాదన 1 దేనారం. అంటే 300 దేనారాలు అంటే ఈ రోజున సగటున ఒక మనిషి కూలి 1000 రూపాయలు అనుకుంటే 300 దేనారాలు అంటే 3 లక్షలు. ఇంచుమించు ఆదివారాలు, సెలవు దినాలు అన్ని తీసేస్తే ఒక మనిషి సంపాదన, 1 సంవత్సరం రోజులు ఒక మనిషి కష్టపడి సంపాదిస్తే ఆ సంపాదన ఎంత ఉంటుందో అంత విలువైనటువంటి అత్తరి ఇక్కడ వాడబడేటువంటి ఈమె యేసయ్య తల మీద పోస్తున్నటువంటి ఈ యొక్క అత్తరు ఉంది కదా, ఈ యొక్క అత్తరు విలువ ఎంతంటే ఆ రోజుల్లోనే 3 లక్షలు. ఆ రోజుల్లో 3 లక్షలు అంటే ఆ రోజుల్లో దీని విలువ ఏంటంటే, ఒకవేళ ఈ రోజుకి మనం మార్చుకొని చూస్తే ఇప్పుడున్నటువంటి అయితే మనం ఆలోచన చేస్తే ఈ యొక్క అత్తరుని ఈ రోజుకి మనం మాట్లాడుకోవాలంటే, ఈ రోజు పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేయాలంటే ఇంచుమించు ఒక 5-6 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి చాలా విలువైనటువంటి అత్తరు. ఇలాంటి అత్తరు తీసుకొచ్చేసి యేసయ్య తల మీద పోస్తున్నాను. ఎక్కడ జరిగింది కార్యక్రమం? యెరూషలేములో జరిగింది. ఇది దేనికి గుర్తుగా ఉందంటే ఆయన మరణ పునరుద్ధానాలకి గుర్తుగా ఉందని యేసయ్య చెప్తున్నాడు. యేసయ్య మరణ పునరుద్ధానాలకి గుర్తుగా చేసినటువంటి ఒక మంచి కార్యముగా యేసయ్య అభివర్ణిస్తూ ఉన్నాడు. ఈ యొక్క కార్యము గురించి మనం మాట్లాడుకుందాం. మన జీవితంలో మనం యేసయ్య కొరకు ఎలాంటి మంచి కార్యాలు మనం చేయగలుగుతున్నాం? ఏమైనా ఒక మంచి కార్యం దేవుని కోసం మనం చేయగలుగుతున్నామా? ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనం ఒక మంచి పనిని మనం చేయగలిగితే మనం జరుపుకునేటువంటి ప్రతి దానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అలా లేకుండా మన గొంతంతా లోపల నరాలు చిక్కుపోయేలాగా కేకలు వేసిన ఆ కేకల వల్ల ఉపయోగం లేదు. ఈ రోజున మనం ఆలోచించాల్సినటువంటి కొన్ని మంచి పనుల గురించి మనం ఆలోచించేద్దాం. దేవుని కోసం మనం ఏం చేయాలనే దాని గురించి మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా మన టైంని యేసయ్యకి మనం ఇవ్వాలి. ఏం ఇవ్వాలండి? టైం. మన జీవితంలో దేవుడు కోరుకుంటున్నది మొట్టమొదటిగా ఏంటంటే టైంని. ఆయన మన యొక్క సమయాన్ని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. దేవునితో మనకి సమయం లేకపోతే, దేవునితో మనం గడపలేకపోతే, దేవునితో మనం మాట్లాడలేకపోతే, దేవుని స్వరం మనం వెళ్ళలేకపోతే, దేవునితో మనం గడిపేటువంటి సమయం అనేది అది చాలా మంచి కార్యము. రెండోదిగా అది దేవునికి మనం ఇచ్చేటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి అర్పణ. మనం ఇచ్చేటువంటి అర్పణ ఏమైందంటే మన టైం. జీవితంలో మనం ఆలోచన చేస్తే మన టైం అనేది ఎలా ఉంది అనేది మనం ఆలోచించుకోవాలండి. మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్న మనకి టైం అనేది అందరి జీవితంలో ఒకలా ఉండదు. అంటే ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక మనిషి టైం, ఒక్కొక్క టైం ఒక ఉదయం లేచిన దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. కొంతమంది 5 గంటలకు లేస్తారు, 4 గంటలకు లేస్తారు, 6 గంటలకు లేస్తారు, 7 గంటలకు లేస్తారు, 8 గంటలకు కూడా లేస్తారు. వాళ్ళ పనులు, వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు అవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. కానీ అనవసరంగా టైం వేస్ట్ చేస్తూ ఆలస్యంగా లేమని నేను చెప్పట్లేదు. కానీ జాబ్స్ చేసే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు ఓవర్ టైం జాబ్ చేయాల్సి వస్తుంది, నైట్ డ్యూటీలు, చాలా కారణాలు ఉంటాయి. సరే, అవన్నీ కూడా ఒక్కొక్క టైం అనేది ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఈ టైంలో మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మన టైంని మనం ఎలా గడుపుతున్నాం అనేది మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే, ఎలా గడుపుతున్నాం, జాబ్కో, మన పనికో, మన యొక్క వ్యాపారానికో, లేకపోతే మన
కుటుంబానికి ఉపయోగించేటువంటి సమయం, ఇలాగ మనం మాట్లాడుకుంటే టీవీ చూడడానికి మనం వాడేటువంటి సమయం, ఇలాగ ఎన్నో రకాలైనటువంటి సమయాలు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మాట్లాడతాను, వీటిల్లో కొన్ని అవసరమైనవి మనం చేయవలసిన వాటి గురించి మాట్లాడుకుంటే వాటిని ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఖచ్చితంగా వాటిని మనం చేయాల్సిందే. నిద్ర లేచి మనకు ఉండేటువంటి బాధ్యతలు, పనులు, వీటన్నిటి ఈ టైం అనేది ఎక్కడ ఆపుకోవాల్సిన అవసరం లేదు. ఏమి ఆపుకోవాల్సిన అవసరం లేదమ్మా. మీ భర్తలకు మీరు వండి పెట్టాలి, చక్కగా ఇంటిలో పనులు చేసుకోవాలి, లేకపోతే మీకు ఉండేటువంటి బాధ్యతలు, మీకు వేటిని ఆపుకొని మీరు దేవునికి సమయం ఇవ్వాలి. దేవుడు ఎప్పుడు మిమ్మల్ని అడగడం. మీరు ఉద్యోగాలకు వెళ్ళకుండా, మీరు వ్యాపారాలకు వెళ్ళకుండా, మీరు పని చేయకుండా, మీరు ఇంట్లోనే కూర్చొని, లేకపోతే మీరు వచ్చి 24 గంటలు చర్చలో కూర్చొని దేవుడు మిమ్మల్ని టైం ఇవ్వమని మిమ్మల్ని అడగడం లేదు. దేవుడు అన్యాయస్తుడు కానే కాదు. దేవుడు చాలా ఆయన మాటలు, ఆయన వాక్యం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా అవలంబించడానికి అనుకూలమైన రీతిలో ఉంటుంది. కానీ నువ్వు అవలంబించలేని దేవుడు ఎప్పుడు నీకు చెప్పడు, నేను చేయమండు. నువ్వు మొయ్యలేనటువంటి భారాన్ని ఎప్పుడు కూడా దేవుడు నీకు ఎదురు పెట్టేవాడు. కానీ దేవుడు ప్రతిదీ మనకు చెప్పేది మనం చేయగలిగినదే, కానీ మనం చెయ్యం అంతే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మన టైంలో మనం ఖచ్చితంగా చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని మనం చేయాలి. మనం చేయకుండా కూడా మనం చేస్తున్నాం. వాటిని మనం ఆపాలి. మనం చేయవలసిన వాటిలో ప్రాముఖ్యంగా చేర్చుకోవాల్సింది మన భక్తి జీవితానికి అవసరమైనటువంటి ప్రార్థన, వాక్య ధ్యానము, ఆరాధన, స్తుతి, లేక దేవుని మందిరానికి వచ్చేటువంటి సమయం, దేవునితో గడిపేటువంటి సమయం, వీటిని మనం చేర్చుకోవాలి. ఉదాహరణకి మన సమయంలో మనం తీసివేయవలసినవి కొన్ని ఉన్నాయి. టైం అనేది చాలా విలువైనది. టైం ఎలా గడిచిపోతుంది అంటే నిమిషాలు, గంటలు తెలియకుండా గడిచిపోతాయి. మొబైల్ తీసుకొని మొబైల్లో మనం ఒకవేళ ఏదైనా వీడియోస్ చూడడానికో, రీల్స్ చూడడానికో, దేనికో మనం టైం కేటాయిస్తూ కూర్చుంటే గంటలు గడిచిపోయినా నీకు తెలియదు. మనకు అసలు అర్థం కాదు ఎన్ని గంటలు గడిచిందో. ఈ ఇన్ని గంటల సమయం మన జీవితంలో ఏమైపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా. మీరు మొబైల్లో మీరు వేటినో చూడడానికంటే మంచి పాటలు వినండి, ఆత్మీయమైనటువంటి గీతాలు వినండి, బాగుంటుంది. వాటిని వేస్ట్ చేసేటువంటి సమయాన్ని మనం దేవుని వాక్యం వినడానికి మన సమయం కేటాయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. పాటలు వినండి. వాక్యం అన్నిసార్లు వినడానికి వీలు కాకపోయినా మీరు వ్యక్తిగతమైన పనులు చేసుకుంటూ ఇంత మొబైల్లో పెట్టుకొని వింటూ పని చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత ఆత్మీయంగా బలపడతారు. మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలకు ఎంత మేలుకరంగా ఉంటుందో తెలుసా. నువ్వు ఉండేటువంటి ఆవరణం, నీ చుట్టూ జరిగేవి నీ మీద ఎప్పుడు ప్రభావం చూపిస్తూనే ఉంటాయి. నువ్వు ఏం వింటున్నావు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏం చూస్తున్నావు, ఇవన్నీ కూడా నీ జీవితం మీద ప్రభావం చూపిస్తుంటాయి. నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఈ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని నీ చుట్టూ నువ్వు ఉంచుకొని వాటి గురించి ఆలోచిస్తూ, వాటి గురించి మాట్లాడుతూ, వాటిని వింటూ, వాటిని చూస్తూ, వాక్యం చూస్తూ, లేకపోతే ఇలాంటివి మనం చేసినప్పుడు మన ఆత్మీయ జీవితం చాలా శ్రేష్టమైన రీతిలో ఉంటుంది. అలాంటి దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండగలిగితే మనము దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధించడానికి మనం వెంపర్లాడుతాం. ఎప్పుడు చర్చికి వెళ్ళాలా, ఎప్పుడు దేవుని ఆరాధించాలని వెయిట్ చేస్తాం, ప్రిపేర్ అవుతాం, మనం సిద్ధపడతాం. మనకి అన్నిటికీ సిద్ధపడి ఉంటుంది. ఈ రోజున మనుషులు మీరు చూడండి, ఒక ఊరికి వెళ్ళాలంటే వారం 10 రోజుల ముందు సిద్ధపడతారు. కానీ మందిరానికి రావడానికి మీరు ఎంతమంది సిద్ధపడుతున్నారు? ఎంతమందికి మందిరానికి రావడానికి కనీసం ఒక 1 డే ముందు నుంచి ప్రిపరేషన్ మీకు ఉంది అనేది ఆలోచన చేస్తే చాలా మందికి లేదండి. ఆ రోజు ఉదయం కూడా లేచి వెళ్దామా వద్దా వెళ్ళాలా, ఈ వారం చర్చికి, అదిలే ఈ వారం ఆగిపోదాం లేదు, ఈ వారం ఇంటి దగ్గరే ఉండిపోదాం అని చెప్పి లైట్ తీసుకునే వాళ్ళు, చాలా సులభంగా దేవుని మందిరాన్ని పక్కన పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది సమయాన్ని ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు తెలుసా? చాలా మంది కూర్చొని పనికిరాని చెత్తా చెదారం మాట్లాడడానికి, ఇరుగు పొరుగు వాళ్ళతో టైం ఉండదు. కానీ శుక్రవారం ప్రార్థన చేయడానికి టైం ఉండదు. స్త్రీలు ఎంత బిజీగా మీరు. కానీ గంటల తరబడి ఆ మధ్యాహ్నంలో, సాయంకాలం ఎప్పుడో కూర్చొని ఆ చెత్తా చెదారం ఫోన్లో వాళ్ళకి చేసి మాట్లాడో, లేకపోతే వీళ్ళని జీవితాన్ని ఎవరో కుటుంబాల గురించి మాట్లాడుకోవడం కోసమో, లేకపోతే లేనిపోయినటువంటి విషయాలు మాట్లాడుతుంటే కొంత సమయం దేవుని మందిరానికి వచ్చి కూర్చోలేరా? ఎంతమందికి నీకు వీలు కాదు రావడానికి? ఎంతమందికి వీలు కాదండి? 4 గంటలు వేస్తే మందిరానికి వచ్చేస్తాం గాలిలో నుండి. కానీ రాడు. ఎందుకు రాదు తెలుసా? మీ జీవితాల్లో మీ సమయాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు, వ్యర్థం చేసుకుంటారు మీ టైంని. నేను చెప్తున్నాను, టైంని నువ్వు దేవునితో గడపడం నేర్చుకుంటే, నీకు టైంను దేవునికి ఇవ్వగలిగితే, నీ సమయం, నీ లైఫ్లో దేవుడు ఇచ్చినటువంటి టైం, నీ దినంలో నీకు దేవుడు ఇచ్చినటువంటి టైం అనేది చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా జ్ఞానంతో వ్యవహరిస్తావు. నువ్వు దేవునికి ఇచ్చే టైం నువ్వు దేవునికి ఇస్తే, నీ మిగతా టైం అంతటికీ కావలసిన సామర్థ్యాన్ని, జ్ఞానాన్ని, బ్లెస్సింగ్ని, నడిపింపుని, ఆలోచన దేవుడు నీకు ఇచ్చి, నీ మిగతా సమయం అంతా కూడా నువ్వు చాలా అద్భుతమైనటువంటి రీతిలో అన్ని విషయాల్లో కూడా నువ్వు మంచిగా, నువ్వు చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కృపను దేవుడు ఇస్తాడు. మన టైంని మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నాం. దేవుడు ప్రార్థించడానికి మనకు టైం ఉందా? ఎప్పుడైనా ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనకు టైం ఉందా? దేవుని మందిరంలోకి వచ్చి శుక్రవారం రోజున, ఆదివారం రోజున, లేకపోతే మందిరంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనకు టైం ఉందా? చాలా మందికి ఈ రోజున టైం లేదు. ఇవ్వగలిగితే, దేవుని పాదాల ఎదుట నీ టైం నేను ఇవ్వగలిగితే, పెట్టగలిగితే నీ సమయం ఎంతో దీవెనకరంగా ఉంటుంది. రెండోది మనం చూస్తే, ఇవి చేసినటువంటి ఒక మంచి కార్యం గురించి మనం చూస్తున్నాం. రెండోది మనం ఆలోచించేద్దాం, మన జీవితంలో మనం చేయవలసినటువంటి మంచి కార్యం ఏంటంటే, దేవునికి మన దగ్గర స్పేస్ ఉందా? స్పేస్ అంటే స్థలం. దేవునికి నీ జీవితంలో చోటు ఉందా? రెండో పాయింట్ ఏం చూస్తున్నాం అంటే, దేవునికి మన లైఫ్లో ఉండాలి, చోటు ఉండాలి కదండి. ఇప్పుడు దేవునికి మన జీవితంలో మనం చోటు ఇవ్వాలంటే, మన లైఫ్లో మనం చోటు ఇస్తున్నామా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. మన టైంని దేవుడికి ఇవ్వాలి, మన లైఫ్లో ఆయనకి చోటు ఇవ్వాలి. యేసయ్య చెప్తున్నాడు, నేను హృదయం అనేటువంటి తలుపు వాకిలి నువ్వు తెరిస్తే ఆయన నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన నీ హృదయంలోనికి చొరబడటం లేదు, కానీ ఆయన అడుగుతున్నాడు, నాకు చోటు ఇవ్వు అని. నువ్వు చోటు ఇవ్వగలవా యేసయ్యకి? ఈ రోజున చోటు ఇచ్చావా?
ఇస్తున్నావా? స్పేస్ ఉందా నీకు ఆయనకి నీకు ఇవ్వడానికి నీ లైఫ్లో? టైం అలాగే స్పేస్, ఈ రెండింటిని సృష్టించింది దేవుడే. దేవుడు లేకుండా టైం లేదు, దేవుడు లేకుండా స్పేస్ లేదు ఈ విశ్వంలో. కానీ ఈ రోజున దేవుడు మనిషి కోసం ఇన్నింటిని, టైంని, స్పేస్ని, వీటన్నిటిని సృష్టించిస్తే కానీ మనిషి జీవితం ఏం లేదు, స్పేస్ లేదు ఎవరికి. ఎందుకు ఈ మాటలు మనం ఈ రోజున గుర్తు చేసుకుంటామంటే, నిజంగా మనం మంటల ఆదివారం మనం జరుపుకోవాలంటే దేవునికి మనం చోటు ఇచ్చే బాధ్యత మనం ఉండాలి. మన జీవితాల్లో మనం దేవునికి చోటు ఇవ్వాలి. ఎంతగా దేవునికి చోటు ఇవ్వాలి? మన జీవితాల్లో దేవునికి చోటు ఇవ్వడం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మోషే. మోషే జీవితంలో దేవునికి ఎంత ప్రాధాన్యతనిచ్చాడు, ఎంత ఆయన చోటునిచ్చాడంటే, ఐగుప్తు సుఖభోగముల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దేవునికి చోటు ఉంటే జీవితంలో, దేవుని పక్కన ఆయన ఉంటే, దేవునితో కలిసి నడిస్తే, దేవునికి తన హృదయంలో చోటిస్తే, దేవుణ్ణి కలిగి జీవించాల్సి వస్తే ఏమున్నాయి జీవితం? ఐగుప్తు అంటే దేవుడు లేని జీవితం, పాప జీవితం, బానిసత్వపు జీవితం, దేవుడితో అవసరం లేని జీవితం, అంతా నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాననేటువంటి జీవితంలో మనం ఉంటే మనకి ఐగుప్తులు ఏముంటాయి అంటే, ఆ జీవితంలో ఏముంటుంది? సుఖభోగాలు ఉంటాయి. రకరకాల సుఖభోగాలు ఐగుప్తులో ఎన్ని రకాల సుఖభోగాలు ఉన్నాయో, ఎంతో అభివృద్ధి చెందినటువంటి ఆ పట్టణంలో, ఆ కాలంలో అక్కడ లేనటువంటి ఎంజాయ్మెంట్ అంటూ లేదు. అలాంటి అన్నీ ఉన్నటువంటి జీవితం, ఒకవేళ అలాంటి శ్రేష్టమైనటువంటి జీవితం బ్రతకడానికి అంటే అలాంటి పరిస్థితుల్లో ఉండడానికి మోషేకి మనుషులు కోరుకునేటువంటి ఆ సుఖవంతమైనటువంటి జీవితం ఉన్న మోషే ఏం కోరుకున్నాడు తెలుసా? నా జీవితంలో ఏసై ఉంటే చాలు, నా జీవితంలో ఏసై చోటు ఉంటే చాలు, నా జీవితంలో ఏసయ్య చిత్తానికి చోటు ఉంటే చాలు, నేను ఏసై కోసం బ్రతికితే చాలని ఆయనకి చోటు ఇవ్వడం ద్వారా ఆయన జీవితంలోకి ఏమొచ్చాయంట? ఐగుప్తు సుఖభోగముల కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. దేవుడికి చోటిస్తే ఏమొస్తాయి తెలుసా? చాలాసార్లు నిందలు వస్తాయి, అవమానాలు, యాగములు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? నచ్చదు చాలామందికి. వాళ్ళలాగా నువ్వు ఉంటే పర్లే, నువ్వు ప్రత్యేకంగా ఉంటే వాళ్ళకి నచ్చదు, నువ్వు మంచిగా మాట్లాడితే నచ్చదు, నువ్వు మంచిగా జీవిస్తానంటే నచ్చదు, నువ్వు భక్తిగా ఉంటానంటే నచ్చదు, నీ పని నువ్వు చూసుకుంటానంటే నచ్చదు. ఎందుకంటే వాళ్ళు అలా లేరు కదా. నేను అందరూ మంచి అంటారు, వాళ్ళని చెడు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఈమె పెద్ద భక్తిపరుడు, ఈమె పెద్ద భక్తిపరురాలు, ఈమె పెద్ద నీతి మంత్రాలు అనుకుంటున్నారు అని చెప్పి నోటికి వచ్చినవి అన్నీ మాట్లాడుతుంది లోకం. కొన్ని సందర్భాల్లో మనం మోషే జీవితాన్ని ఆలోచన చేస్తే, మోషే దేవునికి చోటునిచ్చి, స్పేస్, దేవునికి తన జీవితంలో చోటునిచ్చి, దేవుని మాటకు లోబడి ముందుకు నడవడం ద్వారా ఏ ప్రజల కోసం అయితే నడుస్తున్నాడో ఆ ప్రజలు రకరకాలుగా నిందించి మోషేనే రాళ్ళతో పడి చంపేద్దాం. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఇందాక పాట పడుతున్నాం, బలపరచుము, స్థిరపరచుము. మన జీవితాల్లో మనం బలపరచబడాలి, మనం స్థిరపరచబడాలి. దేంట్లో మనం బలపరచబడాలి, దేంట్లో మనం స్థిరపరచబడాలి? నేను ఆలోచించారు. కొట్టడం బలమా, కొట్టించుకొని భరించడం బలం? బలం అండి. ఒకరిని కొట్టడం బలం అని మనం అనుకుంటాం, కానీ ఒకరిని కొడితే తీసుకోవడం బలం. ఒకరిని నోటికి వచ్చినట్టు తిట్టడం మనం బలం అనుకుంటాం, కానీ అవతల వాడు మనల్ని అన్యాయంగా మన వెనక చేయని మనం నిందిస్తున్నా, మాట్లాడుతున్నా వాటిని భరిస్తూ నెమ్మదిగా ఉంటాం. చూసావా? మనం కూల్గా డీల్ చేస్తావు కదా ఈ సమస్యని, అది బలం. బలం అంటే మనుషులు చెప్పుకునేటువంటి అర్థాలు చాలాసార్లు ఆ బలం అని చెప్పేటువంటి మాటకు అర్థమే లేదు. బలం అంటే ఏంటంటే, ఈ రోజున మనం దేవుని యొక్క విధంగా మనం ఆలోచించాలి. బలపరచు ప్రభావాలను ఒక బలంగా ఉండాలి. అంటే పరిస్థితులు అనేవి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉండవు. ఎప్పుడు నువ్వు ఎలా ఉండవు తెలుసా? అంటే మీకు ఒక మాటలు అర్థం చెప్పాలంటే, హీరో లాగా ఉండదు లైఫ్. హీరో ఏం చేస్తాడు? 100 మందిని కూడా కొట్టేస్తాడు. అలా ఉండదు జీవితం. జీవితం అంటే ఎలా ఉంటుంది? రకరకాల ఆటుపోట్లు, అలజడులు, సమస్యలు, పోరాటాలు ఎన్నో ఉంటాయి లైఫ్లో. మన వలనైనా, మన చుట్టూ ఉన్న వారి వలనైనా, అది ఎక్కడి నుంచి అయినా, ఎలాగైనా, ఏదైనా ఎదురవుతుంది. కానీ దాన్ని తట్టుకొని నిలబడగలిగినటువంటి పనులే నిజమైనటువంటి పనులు. స్థిరపరచడం అంటే లైఫ్లో మనం చాలాసార్లు ఎలా ఉంటాం తెలుసా? అటు ఇటు పడుతూ ఉంటాం. మనకి స్థిరమైనటువంటి ఆలోచన ఉండదు, స్థిరమైన నిర్ణయాలు ఉండవు, స్థిరమైనటువంటి మాట ఉండదు, స్థిరమైనటువంటి భక్తి ఉండదు, స్థిరమైనటువంటి ప్రార్థనా జీవితం ఉండదు, స్థిరమైనటువంటి మనం చాలాసార్లు ఒక స్థిరమైనటువంటి ఒక 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 మన ఆశల్ని అదుపు చేసుకోగలిగినటువంటి జీవితం మనకు ఉండదు. అలా మనం ఉండగలిగితే అది జీవితంలో స్థిరపడడం అంటే అన్నింటినీ తట్టుకొని కూడా స్టేబుల్గా ఉండగలిగితే స్థిరపడడం. లోకాశల వైపు చూడకుండా, లోకస్తులకు చదవకుండా ఏమన్నట్టుగా మన జీవితంలో దేవునికి చోటు ఇవ్వడం ద్వారా మనం దేవుని కొరకు ఒక మంచి కార్యం చేసిన వారం అవుతాం. ఈ స్త్రీ ఒక మంచి కార్యం చేసింది. ఈ మంటలాదివారం దినాన యేసయ్యకి చోటు ఇవ్వగలిగితే, నువ్వు యేసయ్య కోసం నిలబడగలిగితే, నీ జీవితంలో యేసయ్య ఉంటే, నీ కుటుంబంలో యేసయ్య ఉంటే ఆయన చూపించాలి. నువ్వు ఆయన చూపించాలి. ఎలా చూపిస్తావు యేసయ్య ఉన్నాడు నీ జీవితం? మనం అన్య జనుల మధ్యలో నివసిస్తున్నాం. మన చుట్టూ ఎంతోమంది దేవుడిని ఎరగని వారు ఉన్నారు. నువ్వు దేవుడిని తెలుసుకున్నావు, నువ్వు టైం ఇస్తున్నావు, దేవుని దగ్గరికి వస్తున్నావు. కానీ నీ లైఫ్లో యేసయ్య ఉన్నాడా? నీ జీవితంలో యేసయ్యకి చోటు ఉంది అనే దానికి మీ జీవితంలో ఉందంటే మీరు యేసయ్యకి చోటు ఇచ్చారు అని అర్థం. అది లేదంటే మీరు యేసయ్యకి చోటు ఇవ్వనంటే అది ఏంటంటే, ఉదాహరణ చెప్పుకోవాలంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళు చాలా మంది వందల విషయాలు చెప్తారు మనకి. ప్రతి విషయానికి నువ్వు తల ఊపి కానీ నువ్వు వెళ్తున్నావంటే నువ్వు దేవునికి చోటు ఇచ్చినట్టు కాదు. నువ్వు దేవునికి చోటిస్తే నువ్వేం చెప్తావు తెలుసా? నో అంటావు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీకు ఏదైనా వాక్యానికి విరుద్ధమైనటువంటి అన్య సంబంధమైనవి ఏదైనా నీకు చెప్తే నువ్వు దానికి నో అంటే నీకేమొస్తుందో తెలుసా? ఏమొస్తుంది? దండేసి దండం పెడతారా?
రకరకాలుగా మాట్లాడినా నువ్వు నో చెప్పగలిగావంటే నీ జీవితంలో దేవుడు ఉన్నాడని అర్థం. నువ్వు నో చెప్పడం లేదంటే నువ్వు దేవుడికి చోటు ఇవ్వలేదని అర్థం. పాపం విషయంలో, లోకం విషయంలో, అన్యాచారాల విషయంలో, వ్యర్థమైనటువంటి అనేకమైన విషయాల్లో నువ్వు నో చెప్తున్నావంటే నీ జీవితంలో యేసయ్య ఉన్నాడు. నువ్వు నో చెప్పకుండా నువ్వు ప్రతిదానికి తల వంచి నువ్వు వెళ్తున్నావంటే నువ్వు యేసయ్యకి ఇంకా చోటు ఇవ్వలేదని అర్థం. మూడోదిగా మనం ఆలోచన చేస్తే మన టాలెంట్, మనకున్నటువంటి తలాంతుల్ని దేవుని కోసం మనం వాడగలగాలి. మనకి ఏ తలాంతుని దేవుడు ఇచ్చాడు ఈ రోజున? దేవుడు అనేక మందికి అనేక రకాలైనటువంటి తలాంతులు ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, పనిని ఇస్తాడు, ఎన్నింటిలో దేవుడు ఇస్తాడు. మన టాలెంట్ని, మన సామర్థ్యాన్ని మనం దేవుని కోసం ఉపయోగిస్తున్నామా? ఆలోచన చేయండి. మంచి కార్యం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి మరియా అనబడినటువంటి ఈ భక్తి పరాలైనటువంటి ఒక స్త్రీ యేసయ్య కొరకు మంచి కార్యం చేసింది. నీవు నేను యేసయ్య కొరకు మంచి కార్యం చేయాలంటే మన టైం ఆయనకి ఇవ్వాలి, మన స్థలం, మన జీవితంలో స్పేస్ ఇవ్వాలి యేసయ్యకి. మనం మన సామర్థ్యాన్ని యేసయ్యకి ఇవ్వాలండి. మనకు ఉన్నటువంటి తలాంతులు దేవుడి కోసం వాడాలి. మన లైఫ్లో చాలాసార్లు మనం ఇక్కడ దేవుడి కోసం చేయగలిగి ఎన్నో ఉంటాయి, కానీ మనకు సమర్పణ లేకపోతే మనం దేవుడి కోసం నిలబడలేము. ఒకసారి మనం ఉండగలం, ఒకసారి పని చేయగలం, ఇంకోసారి మనం ఉండలేము, ఇంకోసారి చేయలేము. ఎందుకు చేయలేమంటే మనకు సమర్పణ లోపిస్తే మనం చేయలేము. కానీ మనకు సమర్పణ కావాలి దేవుడి కోసం. దేవుడు ఏ తలాంతరం ఇచ్చాడు దేవుడి కోసం, ఏ తలాంతరం దేవుడి కోసం ఉపయోగించగలిగినటువంటి కృపని, వరాన్ని దేవుడికి ఇచ్చాడు. ఆ వరాన్ని నువ్వు దేవుడి కోసం వాడగలం. మన జీవితంలో దేవుడికి చోటుని, మూడోదిగా మన దేవుడు ఇచ్చేటువంటి వరాలను, జ్ఞానాన్ని, తలాంతుల్ని దేవుడి కోసం ఉపయోగించాలి. నేను ఆదివారం వస్తాను, చర్చిలో కూర్చుంటాను, గంట సేపు నేను నుండి వెళ్ళిపోతానంటే కాదు, నాకు శిష్యులుగా చేయండి అనేసి చెప్పాడు. ఈ ఆత్మని దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి మన ద్వారా దేవుని పని జరగాలి. దేవుని పని జరగడం అంటే ఒకటేనండి, ఆత్మను రక్షించబడాలి, పరిశుద్ధులుగా యేసయ్య ద్వారా మార్చబడ్డాం. పరిశుద్ధతలో మనం ఎదగడానికి దేవుని యొక్క సంఘంలో మనం అందరం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కోసం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరిని ప్రార్థన చేసుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి, ఒకరినొకరు మనం వెన్ను తట్టి ముందుకు తీసుకువెళ్ళాలి. అటు రీతిలో పరిచర్యకు తీసుకువెళ్ళాలంటే దానికి మనమందరం కలిసి పనిచేయాలి. మన టైంని దేవుడికి ఇద్దాం, మన సమయాన్ని, మన జీవితంలో దేవుడికి చోటునిద్దాం. ద్వారా ఈ 2025వ సంవత్సరంలో ఈ అంచె దినాలలో దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనమందరం కూడా సాధనాలు అవుతాం. ఒక మంచి కార్యం చేసింది ఈ స్త్రీ యేసయ్య కోసం. ఒక మంచి కార్యం చేయగలవా? ఊరికే మనం అరిస్తే కాదండి భక్తి, ఊరికే మనం అరవడం ద్వారా భక్తి కాదు. మన యేసయ్యని కనపరుద్దాం లోకానికి, మన జీవితాల ద్వారా కనపరుద్దాం, మన పరిచర్య ద్వారా కనపరుద్దాం. అనేక రీతిగా యేసయ్యని లోకానికి పరిచయం చేద్దాం. కొద్ది మాట ప్రభు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించుతాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన